వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై డైరెక్టర్ తుడిమెల్ల మురళీకృష్ణను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రతన్ టాటా మెమొరబుల్ జ్ఞాపిక దుశాల్వతో సత్కరించారు. పట్టణ అభివృద్ధి సొసైటీ అధ్యక్షుడు నానబాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బద్వేల్ గురుమూర్తి మురళీకృష్ణకు అభినందనలు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మురళీకృష్ణ మాట్లాడుతూ తన పదవికి నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానన్నారు. సంఘ సంస్కరణలందరికీ కూడా మేధావులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ నా పేరు జరగడానికి ఈ ప్రభుత్వము అందులో పవన్ కళ్యాణ్ గారు 2016లో 18 అనుకుంటున్న అమెరికాలో ఉన్నా ఆయన ఎప్పుడైతే ఇట్లా ఆలోచన పెట్టిందో నేను కంగ్రాచులేషన్స్ అని వాట్సాప్లో మెసేజ్ పెట్టాను. 2016 18 ఉన్నా నాకు 60 సంవత్సరాలు ఏదో. కాబట్టి ఆయన మరి ఒక ఉత్తేజమైనటువంటి ఉప్పెనలాగా ఒక సమస్యను పరిష్కరించడానికి, సమస్యలు లేకుండా చేయడానికి ధైర్యమైనటువంటి వ్యక్తి. ఆయనలో ఉండేటటువంటి గుణాలు చాలా ఉన్నాయి. రాజకీయంగా అటువంటి నాయకుడే మనకు కావాలి, ప్రశ్నించే నాయకుడు కావాలి మనకు. మరి జరిగిన ప్రభుత్వాలన్నీ కూడా మరి 79 సంవత్సరాలు పూర్తి స్వాతంత్రం వచ్చి భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది, కానీ అభివృద్ధి చెందలే. అభివృద్ధి చెందిన దేశంగా లేదు. ఇప్పుడు అభివృద్ధి మిగతా దేశాలు చిన్న దేశాలు, మన రాష్ట్రం అంతా కూడా లేనటువంటి దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయి. మనం చెందలేదంటే మరి అవినీతి, ఆర్థిక పక్షపాతం, సమయపాలన లేనటువంటిది, నిజాయితీ లేదు. ఇవన్నీ కారణాలు మహానుభావులు, మేధావులు గారు సర్వే చేసి చెప్పినటువంటి విషయం ఏంటంటే, కాబట్టి మురళీకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు చాలా ఒక నిజాయితీగా, అంకిత భావంతో, మరి సేవాభావంతో బద్వేలు పౌర వేదిక పెట్టినప్పుడు 2019లో ఆయన రమణారెడ్డి సారు, కృష్ణారెడ్డి సారు పెట్టినప్పుడు ఆయన బ్రహ్మయ్య చదువుకొని బ్రహ్మయ్య, నేను ప్రధాన కార్యదర్శిగా నానబల వెంకటేశ్వర గారు ఇద్దరు ఉన్నాము. ఆయన కూడా సెక్రటరీ. ముఖ్యంగా చిన్న వయసులోనే పదవులు తీసుకున్న గారు బాధ్యతగా ప్రజలు కూడా సహాయం చేయాలని, ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని రకాల సమస్యలు తీర్చి మన కంపెనీ కూడా ఏదైనా అవసరం వస్తే పనికి అభివృద్ధి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ చిన్న వయసులో మొదటి పెట్టుకుంటూ రాష్ట్ర డైరెక్టర్ గారు అందరికీ కూడా చాలా సంతోషాలు. ఎందుకంటే ఆ ఇద్దరు కుటుంబంలో మొదలెట్టినట్టు ఎవరు టీడీపీగా పెట్టుకున్నారు కాబట్టి ఆయన మన నియోజకవర్గంలో కల్లా ఎవరు లేనప్పుడు కూడా కష్టపడి ఆయన పార్టీ సిద్ధాంతాల ప్రకారం పనిచేసినారు. కాబట్టి మంచి గౌరవమైనటువంటి రాష్ట్ర డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. అది మన మధ్యవర్గ కాదు, రాష్ట్ర మొత్తానికి సంబంధించింది. కాబట్టి రాష్ట్రం మొత్తము తిరిగి వినియోగదారులకు నిజంగా పౌర సరఫరాల శాఖకు మంచి పేరు ప్రఖ్యాతులు వారి ఆశయాల సాధనలో, వారి అభివృద్ధిలో మనం కలిస్తే మంచి సమాజం నిర్మాణం జరుగుతుందని నా మురళి. ఏంటి హిందూ జనసేన బాగా చదువుకుంటున్నాం, మంచి ఉద్యోగం, చక్కగా ఇంకో రంగంలోకి నీవు ఏదైనా జాబ్ చేసుకో. ఎన్నో రకాలుగా ఒత్తిళ్ళు వచ్చినా కానీ ఒక బలమైన సంకల్పంతో ఇక్కడ నిలబడాలి, చెయ్యాలి, నేను ఖచ్చితంగా ఆ విధమైన గుర్తింపు తెచ్చుకోవాలని భగవంతుడి ఆశీస్సులు లేకుండా నాకు ఏమీ జరగవు. తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ఈరోజు నేను ఈ వేదికలో మా పెద్దలను కలుసుకోవడానికి మా తాత వేముల నరసింహుడు హైదరాబాద్ రిటైర్డ్ బీడీఓ, మా నాన్న తుడిమెల్ల సుబ్బరాయుడు రిటైర్డ్ ఏజీఎం ఫిక్స్ చేసేవారు వారు, తర్వాత నా తల్లి భారతీయ గారు. అదేవిధంగా ఇక్కడ నేను నిలదొక్కడానికి
మాకు అన్నదమ్ముల కంటే ఎక్కువగా మా దేవుడు హరిమామ, అలాగే మా నరసింహ, వీళ్ళందరూ ఎంతో నన్ను సహకరించారు. నేను ఒక కార్యకర్త స్థాయి నుంచి పనిచేస్తున్నప్పుడు బీజేపీ వీరేశ్వర మామ అంటే అప్పటి లక్ష్మి, ఆయన పేరే అది, ఆయన బ్రాండ్ కూడా అదే. నన్ను వాళ్ళు వ్యక్తిగతంగా గుర్తించడం మొదలుపెట్టారనమాట. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి తప్పులు కానీ అవకతవకలు కానీ ఎటువంటి చెడ్డ పేరు కానీ తెచ్చుకోకుండా ఈ 11-12 సంవత్సరాలు ప్రయాణం సాగించడంలో వెంకట సార్ లాంటి వాళ్ళు అందరూ అందరూ ఒక రకమైన గుర్తింపు తీసుకొచ్చి ముందుకు సాగే ప్రయాణంలో ఈ కూటమి ప్రభుత్వంలో మనకు ఒక అవకాశం రావడం చాలా, నాకు ఇచ్చిన ఈ బాధ్యత పట్ల చాలా మందికి ఆయన ఇచ్చిన బాధ్యత ఏంటి, అసలు ఈ రాజకీయ రంగంలో ఇతనికి నాకు ఈ అవకాశం రావడానికి కారణం. 11 సంవత్సరాలుగా నా జనసేన ప్రయాణంలో నేను చదువుకునేది ఒక బీటెక్ గ్రాడ్యుయేట్, అన్నా యూనివర్సిటీ మద్రాసులో అన్నా యూనివర్సిటీ బీటెక్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి బాంబేలో ధీరుభాయ్ అంబానీ నాన్ సిటీలో రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజనీర్గా పనిచేస్తుంది. అలా హైదరాబాద్ షిఫ్ట్ అయిన 4 సంవత్సరాలు ఎరిక్సన్ కంపెనీలో మైక్రోవేవ్ ఇంజనీర్గా 2007 నుంచి 2014 వరకు నెలకు 1,40,000 రూపాయలు తీసుకుంటూ ప్రైవేట్ రంగంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ కంపెనీకి సంబంధించిన ఇంజనీర్స్ చాలా తక్కువ మంది. నాకు అటువంటి అవకాశం వచ్చి నేను బాగా పనిచేస్తున్న తరుణంలో ఎందుకు 2015లో ఒక నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆయన ఎంతో స్ఫూర్తిగా తీసుకొని నేను ముగ్గురు అన్నదమ్ములు మురళీకృష్ణ, పవన్ కృష్ణ అబుదాబిలో మెకానికల్ ఇంజనీర్, శ్రీమతి సాఫ్ట్వేర్ ఇంజనీర్, వంశీకృష్ణ మా తమ్ముడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజనీర్గా ఉన్నాం. మా నాన్నకు ముగ్గురు చక్కగా చదివించాడు, విద్యార్థి. ఆయన బీసీసీ బ్యాంక్లో ఏజీఎంగా రిటైర్ అయినటువంటి వ్యక్తి. సో అందరం ఇలా ఫ్లోలో వెళ్ళిపోతూ రకరకాలుగా మా పనులు నిర్మిస్తూ తక్కువ టైంలో ఎందుకో నేను పవన్ కళ్యాణ్ గారికి ఆకర్షితులైన ఆ ప్రయాణంలో నా నిర్ణయాన్ని మా తండ్రి గౌరవించాడు. చాలా ఒడిదుడుకులు ఉంటాయి, పెద్దలు ప్రతి ఒక్కరికి మీకు తెలుసు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయని. 11 సంవత్సరాలు ఎటువంటి జీతం లేకుండా, 11 సంవత్సరాలు ఎటువంటి వ్యాపారం సొంతంగా లేకుండా, ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ నిలబడడానికి ఎంత మదనపడిటానో ఒకసారి మీరు ఆలోచించండి. మీ బిడ్డలాంటి వాడిని ఎన్నో రకాలుగా ఏదో రియల్ ఎస్టేట్ రంగం అని, ఏదో ఇంకొక రంగం అని, ఏదో ఇంకొకటని, మెడికల్ అని, నాకు ఈ రాజకీయ రంగంలో నిలదొక్కుకోవడం కోసం నేను నాకు అనిపించిన నిజాయితీగా ప్రతి రంగంలో వెళ్ళి పనిచేయడం మొదలుపెట్టాను. ఏదో నాకు వచ్చిన కాడికి నేను చేసుకుంటూ కుటుంబాన్ని, పార్టీని సమానంగా చూసుకుంటూ నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అని మనసులో అనుకుంటూ దాదాపుగా అనేక నెలలు ఆయనతో కలిసి పనిచేసినా కానీ 11 సంవత్సరాల కార్యకర్తగా కనీసం ఆయనకు ఒక ఫోటో లేదు నాకు.